25 రాధికా యాదవ్ భారత్కు చెందిన ఒక టెన్నిస్ క్రీడాకారిణి. హర్యానాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ టెన్నిస్ అకాడమీ నడపడం ఇష్టం లేని తండ్రి చేతిలో హత్యకు గురైంది. టెన్నిస్ ఆడాలనుకుంది, టెన్నిస్ నేర్పించాలనుకుంది, కానీ ఆడలేదు, మరణించింది. రాధిక హత్య జరిగిన సరిగ్గా 2 రోజుల తర్వాత అచ్చం తన ఈడమ్మాయి అయిన ఈగా స్వియాటెక్, పోలాండ్ దేశపు యువతి, టెన్నిస్లో వింబుల్డన్ ట్రోఫీ గెలిచి ప్రపంచం మొత్తంలో గౌరవం పొందుతోంది. ఒకరి శవం దొరికింది, ఇంకొకరి చేతికి ట్రోఫీ దక్కింది. మీరు గమనిస్తున్నారా? ఈ తేడా కేవలం 2 జీవితాల మధ్యదో లేక 2 అమ్మాయిల మధ్యదో కాదు. ఇది 2 సమాజాల మధ్య, 2 సంస్కృతుల మధ్య ఉన్న తేడా. ఒక సమాజం కూతుర్లను టెన్నిస్ బట్టల్లో చూసి వెటకారం చేస్తుంది, ఇంకో సమాజం వాళ్లను స్టేడియంలో స్టార్గా మారుస్తుంది. మన దగ్గర మహిళల రక్షణ ఒక సమస్య, అక్కడ మహిళల స్వేచ్ఛ ఒక విజయం. రాధిక చనిపోయింది ఎందుకంటే మన దేశంలో ఇప్పటికీ ఒక అమ్మాయి కోరికలు, తన స్వేచ్ఛ, తన ఆట, తన బట్టలు, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు అయిపోతాయి. మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే ఒక యువతి హత్య కూడా కేవలం ఒక రోజు వార్తగా మిగిలిపోతుంది. కానీ అక్కడ ఈగా కొట్టే ప్రతి షాట్కు ప్రపంచం మొత్తం వాహ్ వాహ్ అంటుంది. అక్కడ క్రీడాకారిణిని ఒక హీరోలా చూస్తారు, ఇక్కడ అమ్మాయిని ఒక నేరస్తురాల్లా చూస్తారు. మన దగ్గర మహిళ బయట అడుగుపెట్టడమే ఒక విప్లవం, అక్కడ తను శిఖరానికి చేరడం ఒక సాధారణ విషయం. మనకు ట్రోఫీ ఏమో ఈగాలాగా కావాలి, కానీ మనం పుట్టిస్తున్నది మాత్రం రాధిక లాంటి శవాలను. ఏ ప్రపంచంలో అయితే రాధికలు చనిపోతారో మరియు ఈగా గెలుస్తుందో ఆ ప్రపంచం 2 ముక్కలుగా విడిపోయి ఉంది. ఒకటి ముందుకు సాగుతున్న లోకం, ఇంకొకటి తన సొంత బిడ్డల్నే చూసి భయపడే లోకం.